హాయ్ వ్యూయర్స్, ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు స్వాగతం. ఇప్పుడు మనం నాగోల్ మోహన్ నగర్లో ఉంటున్న శృతి మల్టీ క్విజన్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. మరి ఇప్పటి వరకు చాలా రకాల ఫుడ్ని మనం పరిచయం చేసుకున్నాం, కానీ ఈరోజు ఇక్కడ షెఫ్స్ మనకి చైనీస్ స్పెషల్స్ పరిచయం చేస్తానని చెప్పారు. మరి ఇక్కడ షెఫ్స్ మనకి ఎలాంటి చైనీస్ ఫుడ్ని పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందాం. మరి వెళ్దామా? హాయ్ కృష్ణ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మరి చూస్తుంటే మీకు ఇచ్చిన అది చాలా బాగుంది. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? ఇక్కడ 2 years నుంచి. మరి టోటల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎంత ఉంది? 15 years. 15 years ఎక్స్పీరియన్స్ ఉందండి. మరి ఈరోజు మా ప్రేక్షకుల గురించి మరి ఏ ఐటెం తయారు చేస్తున్నారు? సింగపూర్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. సింగపూర్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. ఓకే, మనము ఇండియన్ ఫ్రైడ్ రైస్ మనకు తెలుసు, మరి సింగపూర్ నుంచి ఎక్స్పోర్ట్ చేసి మరి ఇక్కడ తయారు చేసినట్టుంది. మరి ఈ సింగపూర్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలని చెప్పండి. బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్, టమాటో సాస్, షుగర్, క్యాషూ నట్, సాల్ట్, ఆయిల్, పైనాపిల్, సోయా సాస్, పసుపు, కొత్తిమీర. మరి సింగపూర్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. మరి ఈ సింగపూర్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్కి మీరు ముందు ఏమైనా తయారు చేశారా ఐటమ్స్ ఏమైనా? ముందుగా మనం అన్నం రైస్ బాయిల్ చేసుకుంటున్నాం. బాయిల్ చేసుకొని ఆరబెట్టుకొని ఒక బౌల్లో తీసుకుంటున్నాం. ఓకే, ముందు రైస్ అంటే బాస్మతి రైస్ తీసుకున్నారు. తర్వాత ఇది పైనాపిల్ కూడా ఏదో చేశారు కదా? కూడా స్లైసెస్ తీసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం. ఓకే, కట్ చేసుకొని పెట్టినాం. ఇది బాయిల్ చేశారా? ఇది బాయిల్. దీన్ని కూడా ఏంటంటే పైనాపిల్ని ముక్కలుగా కట్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకున్నారు అనమాట. సరే, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి స్టార్ట్ చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. మనం కడాయి పెట్టేసుకుంటాం. ముందుగా మనం ఆయిల్ తీసుకుంటాం. ముందుగా మనం 1 స్పూన్ ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. సరిపోతుందా? సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనం బీన్స్ వేసుకోవాలి. బీన్స్ 2 స్పూన్స్. తర్వాత క్యారెట్ ముక్కలు 2 స్పూన్స్. ఇంట్లో తయారు చేసుకుంటే మనం హోటల్లో తిన్నంత టేస్ట్ రాదు, అది మీకు తెలుసు, మనందరికీ తెలుసు. మరి అలాంటి వాళ్ళు ఏంటంటే మనకి ప్రాపర్ రెసిపీ కావాలి అని అనుకుంటే మరి ఈ రెసిపీ తప్పనిసరిగా మీరు చూడాలి, చూసి మీ ఇంట్లో తయారు చేసుకోండి. మరి చెప్పండి, ఇంకా ఏ ఐటమ్స్ ఇక్కడ మీకు స్పెషల్స్ ఉన్నాయి? చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే, చాలా ఐటమ్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి. వెరైటీస్. ఒకేసారి 20-30 ఆర్డర్లు వచ్చాయి అనుకోండి, ఎందుకంటే మనకి బిజినెస్ ఎక్కువ ఉన్నప్పుడు గెస్ట్ ఎక్కువ మంది ఉంటారు. మరి అలాంటప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు? మరి స్టాఫ్ ఉంటారు కదా. ఓకే, మిగతా స్టాఫ్తో మీరు మేనేజ్ చేస్తారనమాట. 30 ప్లేట్స్ కూడా 20 మినిట్స్లో వేయగలుగుతాం. ఓకే, అదే పైనాపిల్ స్లైసెస్ ముక్కలు వేసుకుంటాం. సో మనం ఆల్రెడీ ఆఫ్ డన్ చేసుకున్న పైనాపిల్ పీసెస్ ఏవి ఉన్నాయో ఆ పీసెస్ని మనం దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు నేను గెస్ట్ని ఆర్డర్ ఇచ్చాను, 20 మినిట్స్లో రాలేదు, ఎందుకు లేట్ అయింది అని అంటే మీరు ఏ విధంగా మీరు ఆ గెస్ట్ని ట్యాకిల్ చేస్తారు? మా దగ్గర లేట్ అనేదే ఉండదు. వాళ్ళు వచ్చిన వెంబడే 15-20 మినిట్స్లో ఫుడ్ చేసుకుని ½ an hourలో వెళ్ళిపోవచ్చు. ఓకే, సో మనం క్యాషూ నట్ వేసుకుంటున్నాము. తర్వాత క్యాషూ నట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనమే కాదు, ఇండియన్సే కాదు పసుపు యూజ్ చేసేది, సింగపూర్ వాళ్ళు కూడా పసుపు యూజ్ చేస్తారని మనకు తెలుస్తుంది. తర్వాత ముందుగా మనము బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదండి, బాస్మతి రైస్, ఈ బాస్మతి రైస్ వేసుకుందాం. ఓకే, మనకు చాలా కలర్ఫుల్గా వచ్చింది. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఓకే, మనకు కావాల్సినంత అంటే దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. షుగర్ వేసుకుంటున్నాం, లైట్గా షుగర్. తర్వాత వచ్చేసి మనం టమాటో సాస్. టమాటో సాస్ హాఫ్ టీ స్పూన్. ఓకే, దీంట్లో మనం ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అంటుకోవట్లేదు కింద, దాంతోపాటు మనకి ఆయిల్ కూడా కనిపించలేదు. 2-3 డ్రాప్స్ సోయా సాస్, కొంచెం ఒక ½ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాం. మరి ఇందులో షుగర్ వేశారు కదా, షుగర్ ఎందుకు వేసినట్టు? షుగర్ అన్నప్పుడు స్వీట్నెస్, లైట్ స్వీట్నెస్ గురించి. ఓకే, లైట్ స్వీట్ వస్తుంది. సింగపూర్ వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే స్వీట్నెస్, పైనాపిల్ నుంచి పులుపుదనం. ఓకే, మనకి ఏంటంటే కొంచెం పులుపు, తర్వాత కొంచెం తీపి. సాల్ట్ అంటే మనం వేసాం కాబట్టి మనకి దీంట్లో చాలా రకాల రుచులు ఉన్నాయి. మన ఫ్రైడ్ రైస్కి తర్వాత రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ మనం చేసుకుంటాం కదా, దానికి దీనికి తేడా ఏంటి? డిఫరెంట్ ఉంటుంది. మనం దాంట్లో పెప్పర్ యాడ్ చేస్తాం సపరేట్గా. దీనికి స్పెషల్ ఏంటంటే పైనాపిల్ యాడ్ అవుతుంది, క్యాషూ నట్ స్పెషల్గా, టెస్టింగ్ పౌడర్ యూజ్ నై అవుతుంది. టేస్టింగ్ పౌడర్ కూడా మనం మామూలు ఫ్రైడ్ రైస్ టెస్టింగ్ పౌడర్ వేసుకుంటాం. ఇది పిల్లలకు చాలా లైక్ చేస్తారు అన్నమాట. స్వీట్నెస్, పైనాపిల్, ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్ షైనింగ్ గురించి
స్ప్రింగ్ ఆనియన్ కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఓకే, ఒక 2 స్పూన్లు 2 స్పూన్ స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి. వేసుకున్నాం. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. మనము ఒక బౌల్లో తీసుకోవచ్చు. సింగపూర్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఇప్పుడు ఇది ప్రెజెంటేషన్ మనం చేయవలసింది ఉంది కదా. ప్రజెంటేషన్ ఓకే. గుమ్మగుమ్మలు ఆడుతుంది, చాలా కలర్ఫుల్గా ఉంది, అది ఇంపార్టెంట్ మనకి. మనం ఇది తీసుకొని ఒక డిన్నర్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఓకే, డిన్నర్ ప్లేట్లో సర్వ్ డిన్నర్ ప్లేట్లో ఓకే, అంటే ఈ విధంగా మోల్డ్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా బాగుంది, మనకి మోల్డింగ్ కూడా బాగుంది. దీనికి ఇంకేమైనా గార్నిష్ దీన్ని గార్నిష్ చేద్దాం. దీనికి పైనగా మనం టమాటో పెట్టేస్తాం. టమాటో ఫ్లేవర్, తర్వాత ఇది పెట్టేసి కర్రీ లీవ్స్, క్యారెట్తో డెకరేషన్ చేసినాం. ఓకే, క్యారెట్తో డెకరేషన్ చేసుకోవాలి. పైనాపిల్ అందులో ఇష్టంగా పైనాపిల్తో కూడా మనం గార్నిష్ చేసుకోవాలి. ఓకే, మనకి క్యారెట్ ఫ్లేవర్, కరివేపాకు, పైన కూడా టమాటో, కొంచెం స్ప్రింగ్ ఆనియన్. సో మరి చూసారు కదండి, చాలా షార్ట్ టైంలో మనకి సింగపూర్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సింగపూర్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, జీడిపప్పు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, చక్కెర, ఆయిల్, పసుపు, పైనాపిల్ ముక్కలు, సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, టమాటో సాస్, ఉప్పు, కొత్తిమీర. సింగపూర్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. వేగిన తర్వాత పైనాపిల్ ముక్కలు, జీడిపప్పు, పసుపు, ఉడికించిన అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులో ఉప్పు, చక్కెర, టమాటో సాస్, సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కొంచెం సేపు వేయించాలి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి మోల్డ్ చేసుకొని క్యారెట్, టమాటో, పైనాపిల్, స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సింగపూర్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరి టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం. ఓకే, మరి మీరు కూడా తీసుకోండి. చాలా బాగుంది, మనకి ఎంత కలర్ఫుల్గా ఉందో దానికంటే అంత బాగుందన్నమాట. మీ ఇంట్లోనే ఈ ఐటెం తయారు చేసుకొని మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. మరి సెకండ్ ఐటెం ఏం చేస్తున్నారు? లెమన్ చికెన్. లెమన్ చికెన్. ఓకే, మరి ఈ లెమన్ చికెన్ అంటే నిమ్మకాయ చికెన్ మన తెలుగులో మనం చెప్పుకోవాలనుకుంటే, మరి ఈ లెమన్ చికెన్లో ఏదైనా స్పెషాలిటీ ఏమైనా ఉందా? లెమన్ చికెన్ అంటే మనం లెమన్ చికెన్తో లెమన్ రైస్ చేసుకుంటాం, ఓకే, లెమన్ జ్యూస్ చేసుకుంటాం, కానీ లెమన్ చికెన్ అనేది చేసుకోలేము. మా దగ్గర లెమన్ చికెన్ స్పెషల్. ఓకే, మరి ఈ లెమన్ చికెన్ కావాల్సిన పదార్థాలని చూద్దాం. చికెన్, జీడిపప్పు, కారం, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి ముక్కలు, బ్లాక్ పెప్పర్ పౌడర్, అజనమోటో, టమాటో సాస్, చిల్లీ సాస్, పచ్చిమిర్చి, నిమ్మకాయ ముక్కలు, ఎండుమిర్చి, మైదా పిండి, కార్న్ఫ్లవర్, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చక్కెర, ఆయిల్. మరి లెమన్ చికెన్ కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. మరి దీనికి ఏమైనా ముందుగా ఏమైనా చేసుకోవాల్సింది ఏమైనా ఉందా? ముందుగా మనం చికెన్ తీసుకొని బోన్లెస్ చేసుకొని, చికెన్ బోన్లెస్ ముందుగా మనం బోన్లెస్ తీసుకున్నాం. బ్రెస్ట్ పీసెస్. ఓకే, దాన్ని స్లైస్గా ఒక 3 పీసులుగా మనం కట్ చేసుకుంటాం. పల్చగా. ఓకే అండి, ఈ విధంగా. దాన్ని ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ దీన్ని మనం మ్యారినేషన్ కోటింగ్ తీసుకోవాలి. అదే మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకున్నాం. ఓకే, బౌల్ తీసుకొని దీంట్లో ఇప్పుడు తీసుకున్న తర్వాత మనం చికెన్ వేసుకున్నాం బోన్లెస్. ఇప్పుడు ఇందాక మనం అయితే తీసుకున్నాం కదా, ఇందులోనే సాల్ట్ కొంచెం, అజినామోటో, పెప్పర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ కదా, బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇప్పుడు మిర్చి పౌడర్, చాప్ మిర్చి ఉన్నాయి కదా, చాప్ మిర్చి మనం కొంచెం వేసుకున్నాం. చాప్ గార్లిక్, పచ్చిమిర్చి, చాప్ గార్లిక్ వేసుకున్నాం. వెల్లుల్లిపాయ ముక్కలు చిన్నవి. అలాగే మనం కొరియాండర్ కూడా వేసుకున్నాం. కొత్తిమీర. ఈ లెమన్ చికెన్ అనుకున్నాం కదా, మనం లెమన్ కూడా పిండుకోవాలి. లెమన్ జ్యూస్ పిండుకున్నాం దాంట్లో. ఓకే, తీసుకున్న తర్వాత మనం కొంచెం ఎగ్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కోటింగ్ పట్టుకుంటుంది. మైదా కార్న్ఫ్లోర్ వేస్తాం కదా, మనం దానికి కోటింగ్ పట్టుకోవడానికి, ముక్కలకు పట్టుకోవడానికి మనం ఎగ్ యాడ్ చేస్తాం. ఓకే, అంటే బైండింగ్ ప్రాపర్గా ఫ్రై అయినప్పుడు ఉండాలంటే చికెన్ పీసెస్ పైన మనం ఎగ్ వేసుకోవాలి. అందులో మనం ఒక టేబుల్ స్పూన్ మైదా, 1.5 కార్న్ఫ్లోర్, 1.5 స్పూన్ కార్న్ఫ్లవర్, అంటే డీప్ ఫ్రై ఆయిల్ వేసుకుందాం. ఓకే,
కడాయి వెలిగించేసి ఆయిల్ తీసుకుంటాం. నేను వేస్తాను. దీంట్లో మనం ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే మనం వేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇది మిశ్రమాన్ని అంటే దీంట్లో మనం అన్ని మిక్స్ చేసి వేసుకున్నాం, ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో వాటర్ ఏమైనా పడుతుందా? కొంచెం లైట్ వాటర్ వేసుకోవచ్చు కొంచెం. ఓకే, ఎగ్ యాడ్ చేసుకుంటాం లైట్గా 2-3 చుక్కలు. ఓకే, ఇంకా చెప్పండి, మరి మీ రెస్టారెంట్లో ఎలాంటి ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తారు? యాక్చువల్గా ఇప్పుడు మనం చైనీస్ ఐటమ్స్ తయారు చేసుకుంటాం, మరి చైనీస్ ఐటెంలు, ఇండియన్ ఐటెంలు అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. అన్ని ఐటమ్స్ ఆల్రెడీ నార్త్ ఇండియన్, చైనీస్, తందూరి, సౌత్ ఇండియన్, ఆల్ ఐటమ్స్ ఇక్కడ మా దగ్గర ఫెసిలిటీ ఉంది. ఓకే, మరి చైనీస్ ఐటమ్స్కి ఎక్కువ సేల్ అవుతుంది, ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, లెమన్ అంటే కొంచెం లైట్గా పసుపు కలర్, ఎల్లో కలర్ రావాలి కాబట్టి మనకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇది మనకి హెర్బల్ ఫుడ్ కలర్ అనమాట. మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటాం. ఓకే, హెర్బల్ ఫుడ్ కలర్, ఎందుకంటే మనకి సింథటిక్ కలర్స్ యూజ్ చేయడం వల్ల అది మనకి ప్రాబ్లం ఉంటుంది, బట్ హెర్బల్ ఫుడ్ కలర్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. మనం లెమన్ చికెన్ అనుకున్నాం కదా, కొద్దిగా లెమన్ కలర్ షైనింగ్ వచ్చేటట్టుగా మనం ఇప్పుడు మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలి కదా. దీన్ని మనం ఒక్కొక్క పీసెస్ తీసుకొని ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. మరి ఈ ఐటమ్స్ మీరు క్వాలిటీ ఇస్తున్నారు, అది కాకుండా మరి హైజీన్ పరంగా మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? చాలా బాగా కేర్ తీసుకుంటాం, అటువంటి ఏ ప్రాబ్లం ఉండదు. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామా, ఆ క్వాలిటీ వల్లనే మనకి ఎంత దూరం నుంచి అయినా వస్తున్నారు గెస్ట్ మనకు. ఓకే, మనం తీసుకున్నాం. కొంచెం ఆఫ్ ఫ్రై కావాలి అది. ఓకే, ఆఫ్ ఫ్రై కావాలి. తర్వాత ఆఫ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ దీన్ని కట్ చేస్తాం, చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చిన్న ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు, పీసెస్ కట్ చేసుకోవచ్చు. మరి చికెన్తో ఇంకేమి ఐటమ్లు మీరు తయారు చేస్తారు? అంటే ఓన్లీ లెమన్ చికెన్ కాకుండా ఇంకా చికెన్తో ఏ ఐటమ్స్ స్పెషల్స్ ఉన్నాయి ఇక్కడ? చాలా ఉన్నాయి వెరైటీస్. మన చికెన్లో వచ్చేసి సిజ్వాన్ చికెన్, రైస్ చికెన్, తైవాన్ చికెన్, థాయ్ చికెన్. ఓకే, స్పెషల్గా వచ్చేసి మనకు ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ లేని కూడా ట్రైడ్ చికెన్. ఇక మామూలుగా మన రెస్టారెంట్లో తక్కువగా ఉంటుంది, మన రెస్టారెంట్లో స్పెషల్ అనమాట. చికెన్ స్టిక్ బార్ అని వచ్చేసి కూడా మన దగ్గర స్పెషల్. ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ మనకు. చాలా రకాల వెజిటేబుల్స్ మీరు డైలీ ఆర్డర్ చేస్తారు కదా, మరి ఈ వెజిటేబుల్ని మీరు ఏ విధంగా స్టోర్ చేస్తారు? ఎందుకంటే అది మళ్ళీ ఏదైనా స్పాయిల్ అయ్యి అది మనం యూజ్ చేసాం అనుకోండి, అది మన వచ్చే కస్టమర్లకి ప్రాబ్లం ఉంటుంది. లేదు 10-12 degrees టెంపరేచర్లో పెట్టుకొని కూడా మనం రికార్డ్ చేసుకుంటాం. ఓకే, అంటే రిఫ్రిజిరేటర్లో మనం 10 to 12 degrees టెంపరేచర్లో మనం వీటిని స్టోర్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. ఏ ప్రాబ్లం ఉంటుంది. మనం వేస్ట్ కూడా డైలీ క్లీనింగ్ చేపిస్తుంటాము. ఓకే, ఇప్పుడు మన ఆఫ్ ఫ్రై అయిపోయింది. ఓకే, ఇప్పుడు తీసేద్దాం. ఇది ఆఫ్ ఫ్రై అయిపోయింది, మనం తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఆయిల్ పోయే వరకు తీసుకొని ఇది మనం బోర్డు మీద పెట్టుకొని ఇప్పుడు మనం ఆఫ్ ఫ్రై అయిన పీసెస్ తీసుకొని మనం పీసెస్ స్లైస్ మాదిరిగా మనకి ఇప్పుడు ఏ రకమైన షేప్ కావాలంటే ఆ రకమైన ఇలాగైనా చేసుకోవచ్చు. వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇంకోటి అంటే బాగా అంటుకొని ఉంది అనమాట, ఎందుకంటే మనము బైండింగ్ చేసాం కాబట్టి. చూడండి, గార్లిక్, తర్వాత చాప్డ్ గ్రీన్ చిల్లీ చూడడానికే బాగుంది. ఇంకా దీంట్లో మసాలాతో చేస్తారు కాబట్టి ఇంకొంచెం మనకి బాగుంటుంది. ఇది మళ్ళీ ఇప్పుడు ఆఫ్ ఫ్రై అయింది కదా, మనం ఫుల్ ఫ్రై చేయాలి. ఓకే, ఫుల్ ఫ్రై చేస్తాం. అంటే వన్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని డీప్ ఫ్రై చేయాలి. తీసేద్దాం దీంట్లో బౌల్లో. ఇది మనం ఫుల్ ఫ్రై అయిపోయింది కదా, మనం తీసేసుకొని ఒక బౌల్ వేసుకుంటాం. ఓకే, క్రిస్పీగా కూడా వచ్చింది మనకి. క్రిస్పీగా వస్తుంది, ఫుల్ ఫ్రై అయిపోయింది. మనం బౌల్లో తీసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కడాయి పక్కన పెట్టుకుందాం. ఆయిల్ కడాయి మళ్ళీ ఆన్ చేద్దాం. కడాయి పెట్టుకున్న తర్వాత ముందుగా ఇప్పుడు మనం ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాం 2 spoons. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం గరం అయిన తర్వాత వేడైన తర్వాత ఈ చాప్ మిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, ఇవి వేసుకుంటున్నాం. ఒక 1.5 స్పూన్. ఇప్పుడు మనం గార్లిక్ వేసుకుంటున్నాం, కీమా. ఓకే, తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. చాప్ చేసి తర్వాత మనం వచ్చేసి క్యాష్యూ నట్, తర్వాత జీడిపప్పు, క్యాష్యూ నట్ వేసుకుంటున్నాం. ఆనియన్, తర్వాత చిన్న డైస్గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వాళ్ళు ఎట్లయినా కట్ చేసుకోవచ్చు. మనం ఆనియన్, క్యాప్సికమ్ కూడా ఇలాగ అనేది ఏం లేదు, వాళ్ళకి ఏ విధంగా నచ్చితే కట్ వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం డ్రై మిర్చి వేసుకోవచ్చు. తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్,
కావాల్సినంత. మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చికెన్ చూస్తుంటే మనకి చాలా టెంప్టింగ్గా ఉంది. హాఫ్ ఫ్రైలో అంటే హాఫ్ ఫ్రైలో సగం మసాలా యాడ్ అవుతుంది కాబట్టి మనకు టేస్ట్ ఆటోమేటిక్గా టేస్ట్ అది బాగుంటుంది. ఆల్రెడీ స్నాక్గా మనం డైరెక్ట్గా ఈ పీసెస్ని మనం తీసుకోవచ్చు. ఇంకా మసాలా వేసామంటే మనకి ఇంకా బాగుంటుంది. కొంచెం అజినామోటో వేసుకున్నాం. షుగర్ ఎందుకు వేస్తారు దీంట్లో? లెమన్ చికెన్ అంటే లెమన్ చికెన్ వచ్చేసి ఒక పులుపు, స్వీట్ అండ్ హాట్. ఓకే, మూడు టైప్లో మనకు టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక మనం పెప్పర్ వేసుకున్నాం. వైట్ పెప్పర్ కానీ బ్లాక్ పెప్పర్ మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అదే యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మనం మిర్చి పౌడర్, కొంచెం కారం. దీంట్లో అన్ని మసాలాలు మనకు ఉన్నాయండి. మరి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాం. కొంచెం చిల్లీ సాస్. అలాగే మనం టమాటో సాస్ కొంచెం. అందులో మనకు షైనింగ్ కోసం కానీ లెమన్ కలర్ కనపడాలిగా మనకి. హెర్బల్ కలర్ కొంచెం మనం ఎల్లో కలర్ యూజ్ చేసుకుంటున్నాం. హెర్బల్ ఎల్లో కలర్. లెమన్ పీసెస్ ఒక 2 పీసెస్ మనం వేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసిన చికెన్ ఉంది కదా, ఇంట్లో వేసుకోవాలి. ఓకే, మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదండి. రెడీ అయిపోయినట్టే. కొంచెం డ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలి. డ్రై అయ్యేంత వరకు మామూలుగా కలుపుతూ డ్రై చేసుకోవాలి. ఇది మనకి యాక్చువల్గా అంటే ఈ రైనీ సీజన్లో వర్షం పడుతున్న టైంలో ఇలాంటి స్నాక్ మనం తీసుకుంటే ఇంక చెప్పనవసరం లేదు. మనము ఎక్కడో ఈ అడవిలోనో లేకపోతే ఇంకెక్కడో ఉండి మనము ఫుడ్ తీసుకున్నట్టుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడైనా పిక్నిక్ స్పాట్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఈ ఐటమ్ తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మనకి తక్కువ టైము, దాంతోపాటు ఏంటంటే ప్రొసీజర్ కూడా చాలా సింపుల్ ప్రొసీజర్ ఉంది. సింపుల్గా పిల్లలకు కూడా బాగా లైక్ చేస్తారు. మనకు ఏ విధంగా అంటే ఆ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. మనము కొంచెం డ్రై అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే కొరియండర్ పైనంగా కొత్తిమీర పైనంగా మనం వేసుకుంటున్నాం. ఇది మనకు ఇది అయిపోయింది, ఫుల్ డ్రై అయిపోయింది కదా. డ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేయండి. మనం డిన్నర్ ప్లేట్, సర్వింగ్ ప్లేట్లో దీన్ని మనం గార్నిష్ చేసుకుంటాం. మనం ఐటెం చేయడం ఒక ఎత్తు అయితే ప్రజెంటేషన్ చేయడం ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఇది బిజినెస్ కాబట్టి ప్రజెంటేషన్ ఎంత బాగుంటే మనకి ఐటెం కూడా ఆటోమేటిక్గా అంత బాగుంటుంది. టమాటో ఫ్లేవర్, క్యాబేజీ, క్యారెట్, మన గార్నిష్. ఓకే, తర్వాత క్యారెట్తో డక్స్. ఓకే, మనం లెమన్ పెట్టుకుంటాం. ఓకే, లెమన్ చికెన్ కాబట్టి కొంచెం ఒక లెమన్ పీసెస్. ఓకే, టమాటో పీసెస్. ఫైనల్గా మన గార్నిష్ క్యారెట్, టమాటో, పుదీనా, మన క్యాబేజ్తో కూడా గార్నిష్ చేసుకున్నాం. ఫైనల్గా మనకి రెడీ అయిపోయింది లెమన్ చికెన్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. లెమన్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్, జీడిపప్పు, కారం, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి ముక్కలు, బ్లాక్ పెప్పర్ పౌడర్, అజనమోటో, టమాటో సాస్, చిల్లీ సాస్, పచ్చిమిర్చి, నిమ్మకాయ ముక్కలు, ఎండుమిర్చి, మైదాపిండి, కార్న్ఫ్లవర్, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చక్కెర, ఆయిల్. లెమన్ చికెన్ తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, ఉప్పు, అజినోమోటో, బ్లాక్ పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, ఎగ్ మిశ్రమం, మైదాపిండి, కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం హెర్బల్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న చికెన్ ముక్కలను వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత చాప్ బోర్డుపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలో వేసుకొని వేయించాలి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, జీడిపప్పు, ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. వేగిన తర్వాత అందులో కొన్ని నీళ్లు, ఉప్పు, అజినోమోటో, చక్కెర, బ్లాక్ పెప్పర్ పౌడర్, కారం, చిల్లీ సాస్, టమాటో సాస్, హెర్బల్ ఫుడ్ కలర్, నిమ్మరసం, ముందుగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకొని కొంచెంసేపు వేయించాలి. వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో ఫ్లేవర్, క్యారెట్, లెమన్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, లెమన్ చికెన్ రెడీ. కృష్ణ గారు, టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం. హార్డ్ వర్క్ చేసి చికెన్ మీరు చేశారు, టేస్ట్ చూసి చెప్పండి. ఎలా ఉంది? చాలా 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 బాగుంది. లెమన్ చికెన్ దాంట్లో లెమన్ వేశారు కదా, ఆ ఫ్లేవర్ క్లియర్గా ఉంది. మీరు చెప్పినట్టు స్పైస్నెస్ ఉంది, కారం ఉంది, స్వీట్ ఉంది, అలాగే పులుపు కూడా ఉంది. చాలా బాగుంది.
మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచి ఐటమ్. మరి ఈ ఐటెంలు రెండు కూడా పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మరి ఎందుకంటే టైం కూడా అవుతుంది. మరి మన ప్రేక్షకులకి బాయ్ చెప్పేద్దామా? చెప్పేద్దాం. బాయ్.